సాయిరామండి. గరుడ పురాణము 16వ రోజు పారాయణము. విష్ణు పంజర స్తోత్రం. శ్రీహరి ఇంకా ఇలా చెప్పసాగాడు. హే రుద్రదేవ, పరమ కళ్యాణకారి అయిన విష్ణు పంజర స్తోత్రాన్ని వచిస్తాను, వినండి. ప్రవక్ష్యామ్యధునా హేత వైష్ణవం పంజరం శుభం. నమో నమస్తే గోవింద చక్రం గృహ్య సుదర్శనం. ప్రాచ్యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం చరణం గతః. గదాం కౌమోదికీం గృహ్య పద్మనాభ నమోऽस्तुते. యాం యాం రక్షస్వ మాం విష్ణో త్వామహం చరణం గతః. హలమాదాయ సౌనందం నమస్తే పురుషోత్తమ. ప్రతీచ్యాం రక్ష మాం విష్ణో త్వామహం శరణం గతః. ముసలం సాతనం గృహ్య పుండరీకాక్ష రక్ష మాం. ఉత్తరస్యాం జగన్నాథ భవంతం శరణం గతః. ఖడ్గమాదాయ చర్మాధ అస్త్రశస్త్రాధికం హరే. నమస్తే రక్ష రక్షోఘ్న ఐశాన్యాం శరణం గతః. పాంచజన్యం మహాశంఖమనుఘోష్యం చ పంకజం. ప్రగృహ్య రక్ష మాం విష్ణో ఆగ్నేయాం యజ్ఞశోకరా. చంద్రసూర్యం సమాగృహ్య ఖడ్గం చాంద్రమసం తథా. నైరుత్యాం మాం చ రక్షస్వ దివ్యమూర్తేనుకేసరిన్. వైజయంతీం సంప్రగృహ్య శ్రీవత్సం కంఠభూషణం. వాయవ్యాం రక్ష మాం దేవా హయగ్రీవ నమోऽस्तुते. వైనతేయ సమారోహ్య త్వం తత్క్షే జనార్దన. మాం రక్షస్వాచిత సదా నమస్తే స్వపరాజిత. విశాలాక్ష సమారోహ్య రక్ష మాం త్వం రసాతలే. అకుపార నమస్తోభ్య మహామీన నమోऽस्तुते. కరశీర్ష్యాద్యంగులీషు సత్యత్వం బాహుపంజరం. కృత్వా రక్షస్వ మాం విష్ణో నమస్తే పురుషోత్తమ. ఏతదుక్తం శంకరాయ వైష్ణవం పంజరం మహత్. పురా రక్షార్థమీశాన్యాః కాత్యాయన్యా వృషధ్వజా. నాశయామాస సాయేన చామరం మహిషాసురం. దానవం రక్తబీజం చ అన్యాన్ చ సురకంటకాన్. ఏతజ్జస్పన్నరో భక్త్యా శత్రూన్ సదా. ఈ స్తోత్రంలో యజ్ఞశూకర శబ్దం వాడబడింది. వామన పురాణం 17వ అధ్యాయంలో కూడా ఇదే పదం వరాహస్వామి పరంగా వాడబడింది. విశాలాక్ష శబ్దం గరుడ వంశ విశేషమని శబ్దకల్పద్రుమంలో కనిపిస్తోంది. అలాగే ఆకూపారం అనగా మేదినీ కోశం ప్రకారం కూర్మావతారం. పరమశివ, ప్రాచీన కాలంలో సర్వప్రథమముగా నేను ఈ విష్ణు పంజర నామక స్తోత్రాన్ని భగవతి కాత్యాయని దేవికి ఉపదేశించాను. దీనిని పఠించిన ఫలితంగా ఆమెలోని శక్తులన్నీ జాగృతమై అమరులనే ఒక ఆట ఆడించి గెలిచి నిలిచిన మహిషాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షస వీరులను నిర్మూలించగలిగింది. దీనిని అనగా ఈ విష్ణు పంజర నామక స్థుతిని మంత్రం వలె శ్రద్ధాభక్తులతో జపించు మానవులు జీవితంలో ప్రతి దశలోనూ విజయాన్నే పొందుతారు. ధ్యాన యోగ వర్ణన. పరమేశ్వర, భోగాన్ని మోక్షాన్ని ఇచ్చే శక్తి యోగానికి ఉంటుంది. యోగులు ధ్యానం ద్వారా పరమాత్మను పొందగలరు. యోగానికి ధ్యానానికి గమ్యమైన వాడు పరమాత్మయే. అట్టి యోగాన్ని తత్వసారంలో భాగంగా మీకు వినిపిస్తాను. ఇది సమస్త పాపనాశకరం. దీనిని యోగి ఇటువంటి భావనతో సంకల్పంతో ప్రారంభిస్తాడు. ఇలా: నేను విష్ణువును, నేనే అందరికీ ఈశ్వరుడును, నేనే అనంతుడను, షడూర్మ రహితుడను నేనే, నేను వాసుదేవుడను, నేనే జగన్నాథుడను, బ్రహ్మరూపము నాదే, సమస్త ప్రాణుల శరీరాలలో నుండి ఆత్మను, సర్వదేహ విముక్తుడైన పరమాత్మను నేనే. క్షరానికి అంటే ప్రపంచం, అక్షరానికి అంటే చేతనకి అతీతుడను, శరీర ధర్మ రహితుడను, ఇంద్రియాలకు లొంగని అతీంద్రియుడను,
హోతను, ద్రష్టను, శ్రోతను, ఘ్రాత అంటే గంధాన్ని గ్రహించువాడను నేనే. అందరి మనసులలో నేనుంటాను గాని నాకు మనసు లేదు. విజ్ఞానిని, జ్ఞానస్వరూపాన్ని నేనే. దృగ్రూపుడను నేనే. ప్రాణులలో ప్రాణస్వరూపుడను, అహంకారాదిరహితుడను, అహంకారజన్య వికారాల నుండి కూడా విముక్తుడను నేనే. ఈ జగత్తుకి సాక్షిని, నియంతను నేనే. పరమానంద స్వరూపము నాదే. జగత్తు యొక్క జాగ్రత్త, స్వప్న, సుషుప్త వ్యవస్థలకు సాక్షీభూతుడనైన నేను. నాకు ఏ అవస్థలు ఉండవు. తురీయ బ్రహ్మను, విధాతను నేనే. దృగ్రూప పరమాత్మను నేనే. అంటే సమస్త ప్రపంచానికి ద్రష్టం, దృశ్యం, దృష్టి అనేవి ఉంటాయి. ఈ మూడు పరమాత్మే. ఆయనే దృగ్రూపుడు. నిర్గుణ, ముక్త, బుద్ధ, శుద్ధ, ప్రబుద్ధ, అజర, సర్వవ్యాపి, సత్యస్వరూప, శివస్వరూప పరమాత్మను నేనే. ఈ ప్రకారం విద్వాంసుడైన యోగి పరమాత్మను పూర్తిగా తెలుసుకొని తానే పరమాత్మననే ధ్యానంలోకి సంపూర్ణంగా నిష్క్రమించి ఆయన సారూప్యాన్ని పొందుతాడు. ఇదే ధ్యాన యోగము. సువ్రతులలో నుత్తముడగు శంకరదేవ, నీవు మాత్రమే నిజమైన సంపూర్ణ ధ్యానయోగివి కాగలిగావు. ఇకపై ధ్యానయోగమును పఠించిన వారికి, చింతన మననాలను చేసేవారికి విష్ణులోకం ప్రాప్తిస్తుంది. సాయిరామండి. 16వ రోజు పారాయణం సంపూర్ణం.